చూడండి మిత్రులారా, ముందుగా మనము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైకు లేదా ఇతర ఏ విధమైన స్కూటీ లేదా స్కూటర్లో కూడా మనము ఇదే విధంగా బర్జర్లను ఫిట్ చేసుకోవచ్చు. బర్జర్ అంటే సౌండ్ రావడం జరుగుతుంది. ఈ బర్జర్ అనేది సౌండ్ను క్రియేట్ చేస్తుంది అన్నట్టు. ఈ బర్జర్ ఫిట్ చేయడం ద్వారా మనకు ఇండికేటర్ వర్క్ చేస్తుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనము ఈ ఇండికేటర్ను వేసినప్పుడు సౌండ్ రావడం జరుగుతుంది. దాని ద్వారా మనము ఇతరులకు అలర్ట్ను క్రియేట్ చేయవచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేయగానే సౌండ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా రైట్ సైడ్ ఇండికేటర్ వేయగానే రైట్ సైడ్ కూడా సౌండ్ రావడం జరుగుతుంది మిత్రులారా. దీనికోసం మనం ముందుగా ఒక స్టార్ స్క్రూ డ్రైవర్ను తీసుకోవడం జరిగింది. ఈ స్టార్ స్క్రూ డ్రైవర్తో ఇక్కడ ఉన్నటువంటి వైజర్ ఉన్నటువంటి స్క్రూలను మనం తొలగిస్తున్నాము మిత్రులారా. ఇక్కడ చూడండి మిత్రులారా, మొత్తం 6 స్క్రూలు ఉన్నాయి. ఈ 6 స్క్రూలను కూడా మనం స్టార్ స్క్రూ డ్రైవర్ సాయంతో తొలగించడం జరుగుతుంది మిత్రులారా. మీరు వీడియో లెంత్ అయినప్పటికీ కూడా పూర్తిగా చూడాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఈ వీడియోను స్కిప్ కనుక చేసినట్లయితే మీకు ఆ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వడము అనేది తెలియదు. అదేవిధంగా వైజర్ను ఏ విధంగా తొలగించడం, ఏ విధంగా ఫిట్ చేయడం అనేది తెలియదు. కావున మీరు ఈ వీడియోను చివరి వరకు కూడా చూడండి. ఈ విధంగా మనం స్క్రూలను తొలగించి ఇక్కడ వైజర్ను తీయడానికి ప్రయత్నిస్తున్నాము మిత్రులారా. ఈ విధంగా వైజర్ను తీయడంకు ప్రయత్నించినప్పుడు వైజర్ అనేది బయటికి రావడం లేదు, అంటే ఇక్కడ ఇంకా స్క్రూలు కూడా మిగిలి ఉన్నాయని అర్థం. కావున అవి ఎక్కడ ఉన్నాయో మళ్ళీ ఒకసారి చూసుకొని మిగిలిన అన్ని స్క్రూలను కూడా తొలగించడం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ చూడండి మిత్రులారా, మరొక కింది వైపున 2 స్క్రూలు లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉన్నది. ఈ స్క్రూలను మనం స్టార్ స్క్రూ డ్రైవర్ సహాయంతో మనం తొలగిస్తున్నాము మిత్రులారా. చూడండి మిత్రులారా, స్టార్ స్క్రూ డ్రైవర్ సహాయంతో 5వ స్క్రూను కూడా తొలగించినాము. మరొక స్క్రూ కూడా ఉంది మిత్రులారా. ఈ చివరి స్క్రూ లేదా 6వ స్క్రూను కూడా స్టార్ స్క్రూ డ్రైవర్ సహాయంతో మనం ఇప్పుడు తొలగిస్తున్నాము మిత్రులారా. ఏ విధంగా మనము స్కూటీకి కానీ బైక్ కానీ లేదంటే స్కూటర్, పెట్రోల్ స్కూటర్ లేదంటే ఎలక్ట్రిక్, ఇవి అన్ని వాహనాలకు కూడా ఇదే విధంగా తీసివేయచ్చు. ఇక్కడ ప్లగ్లన్నింటినీ కూడా తీసివేయడం జరిగింది. ఇండికేటర్ కనెక్షన్స్ను పీకి వేయడం జరిగింది. పీకి వేసిన తర్వాత ఈ వైజర్ను మనం ఇక్కడ కిందన పక్కకు పెట్టేయడం జరిగింది. ఎందుకంటే బర్జర్ ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. మనము బర్జర్ను తీసుకురావడం జరిగింది. ఇది ఒక బర్జర్ వచ్చేసి మనకు 50 రూపాయలుగా రావడం జరిగింది. చూడండి మిత్రులారా, ఈ బర్జర్ను ఇక్కడ ఇండికేటర్లకు వచ్చే కనెక్షన్స్ లెఫ్ట్ సైడ్ 2 వైర్లు, రైట్ సైడ్ 2 వైర్లు ఉన్నాయి కదా. ఈ అన్నిట్లను ఒకసారి టెస్ట్ చేద్దాం. బర్జర్ అనేది వర్క్ చేస్తుందా లేదా, ఏ హోల్స్లో పెట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ సౌండ్ చేస్తుంది, ఏ హోల్స్లో ఈ బర్జర్ పెట్టినప్పుడు రైట్ సైడ్ ఇండికేటర్ అనేది పనిచేస్తుందో అనేది మనము ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఈ విధంగా టెస్ట్ చేసిన తర్వాతనే మనము ఓకే అయిన తర్వాత, టెస్టింగ్ అయిన తర్వాత ఇవి కరెక్ట్ కనెక్షన్స్ అనేవి ఉన్నావా లేదా నిర్ధారించుకున్న తర్వాతనే మనం మళ్ళీ ఆ వైజర్కు ఉన్నటువంటి ఇండికేటర్ల వైర్లను దీంట్లో ఫిక్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా మనము 2 వైపులా సక్సెస్గా ఉన్న తర్వాతనే ఈ విధంగా మనము లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్నటువంటి ఇండికేటర్ వైర్లను మనము ఇప్పుడు కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. దానికే మనం ఈ బర్జర్ అనేది ఫిట్ చేయడం జరిగింది. ఇక చూడండి మిత్రులారా, కనెక్షన్స్ అనేది చాలా జాగ్రత్తగా చూడండి. కరెక్ట్ జాగ్రత్తగా చూసిన తర్వాతనే మీరు బర్జర్ అనేది రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ వేసినప్పుడు లెఫ్ట్ సైడ్కు
సౌండ్ రావాలి. రైట్ సైడ్ ఇండికేటర్ వేసినప్పుడు రైట్ సైడ్ కూడా సౌండ్ రావాలి. కావున రెండు సైడ్ల వస్తున్నాయా లేవా అనేది ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే మీరు ఈ విధంగా కనెక్షన్స్ అనేది ఇచ్చివేయండి. వేసిన తర్వాత అవసరమైతే టేపుని కూడా పైన వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు వైజర్ను కూడా ఫిట్ చేసుకోవచ్చు. వైజర్ను ఫిట్ చేసుకోవడానికంటే ముందు టేప్ వేసడానికి ముందు కూడా మరొకసారి టెస్టింగ్ అనేది చేయండి. బర్జర్స్ అనేది సౌండ్ రావడం జరుగుతుంది లేదా అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మీరు టేప్ వేసుకోండి. తర్వాత ముందర ఉన్నటువంటి వైజర్ను కూడా ఫిట్ చేసుకోవచ్చు. మిత్రులారా, కనెక్షన్స్ అనేది ఒకసారి చూడండి. నేను ఏ విధంగా ఇవ్వడం జరిగింది ఇవి చూడండి. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్కు 2 వైర్లు ఇచ్చాను. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్లోని రెడ్ వైర్ నుంచి మా రైట్ సైడ్ ఇండికేటర్కు రావడం జరిగింది. ఈ విధంగా అన్నీ ఇచ్చిన తర్వాత ఒకసారి టెస్ట్ చేద్దాం మిత్రులారా. బర్జర్ పెరుగుతుందా లేదా, బర్జర్ సౌండ్ వస్తుందా లేదని చూడవచ్చు. ఈ విధంగా మనము ఇండికేటర్ వేసినప్పుడు, లెఫ్ట్ ఇండికేటర్ వేసినప్పుడు సౌండ్ వస్తూ మనకు పని చేయడం జరుగుతుంది బర్జర్. అదేవిధంగా రైట్ సైడ్ ఇండికేటర్ వేసినప్పుడు కూడా బర్జర్ అనేది పని చేయాలి, అంటే సౌండ్ రావాలి అని అర్థం. ఈ విధంగా మనం సౌండ్ రావడం కొరకు ఈ బర్జర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే బర్జర్ ఫిట్ చేయడం ద్వారా ఉపయోగం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.